ఈ రోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చేరుతున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందని మీడియా సమావేశంలో తెలిపారు. తనతో పాటు జనసేనలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది పవన్ నిర్ణయిస్తారని చెప్పారు. పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గత 5 ఏళ్లుగా అనుకున్నంతగా జరగలేదు. పోలవరం స్టీల్ ప్లాంట్పై పవన్తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నా. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుగుణంగా పనిచేస్తా అని వివరించారు. రైట్కి ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ రోజు జనసేనలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చేరనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అన్ని రాజకీయ పార్టీలను కూడాను రసవత్తర పోరు నడుస్తున్న పరిస్థితి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా అధికార పార్టీ చేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఇతర రాజకీయ పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సిట్టింగ్లు మార్చడం కావచ్చు, మరోవైపు ఎంపీలను మార్చడం కావచ్చు, అలాగే ఇన్ఛార్జీల మార్పుతోటి తీవ్ర అసంతృప్తి ఆ పార్టీ వర్గాల్లో నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే మచిలీపట్నం బందర్కు సంబంధించినటువంటి ఎంపీ వల్లభనేని బాలశౌరి ఈ రోజు జనసేన తీర్థం పుచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ పేర్ని నాని సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తనకు, మరోవైపు ఎంపీ బాలశౌరికి మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న పరిస్థితి. ఇరువురి మధ్య కూడా సఖ్యత లేకపోవడం, ప్రధానంగా ఎమ్మెల్యే ఎంపీగా వీళ్ళిద్దరి మధ్య నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో కార్యకర్తలు నలిగిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బాలశౌరి ఖచ్చితంగా తాను పార్టీని వీడే పరిస్థితి నెలకొందని చెప్పి గతంలోనే మనం చూస్తున్నట్లయితే బహిరంగ కూడాను పేరు నానిపై విమర్శలు సంధించిన పరిస్థితి. అయితే కృష్ణా జిల్లాలో రాజకీయాలు ఎప్పటికప్పుడు రసవత్తరంగానే ఉంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జనసేన పార్టీలో తాను చేరుతున్నట్టుగా కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన పరిస్థితి. ప్రధానంగా గత 5 ఏళ్లుగా కూడాను అనుకున్న స్థాయిలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో అనేది బాలశౌరి చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే ఏదైతే మనం చూసుకున్నట్టే పోలవరానికి సంబంధించి కూడాను ఒక క్లారిటీ లేదు. ఈ రోజు వరకు కూడాను ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు తూతూ మంత్రంగానే ఉన్నటువంటి ఆరోపణలు గుర్తిస్తూ బాలశౌరి ఈ రోజు పవన్ కళ్యాణ్ పార్టీ ఏదైతే ఉందో జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ తాలూకా సిద్ధాంతాలు కావచ్చు, అధినేత పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన ధోరణి కావచ్చు తనను బాగా ఆకర్షించింది. తాను ఆకర్షితున్నయ్యే ఈ రోజు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుందని చెప్పి ఇప్పటికే బాలశౌరి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలశౌరి వైసీపీని వీడి జనసేనని చేరే ఛాన్స్ కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.